అక్క చెప్తావా? నన్ను ఆయన చెప్పిస్తేనా? చెప్పకముందే ఏమేమో అయితే చెప్పలేదా? చెప్పకపోబట్టే మనం అంతా బ్రతికిపోయాం. లేకపోతే ఆ లింగరాజు మనం అందరినీ పీకి పాకం పట్టేవారు. సిద్ధాంతి గారు సమయానికి వచ్చారు, మీరేమో మనం కాపాడాలి. ఇదొక లెక్కటమ్మా నాకు. ఏ అవాంతరం లేకుండా ఏ పెళ్లి జరిగింది కనుక నువ్వు ఊరుకో, నేను చూసుకుంటాను. అసలు సుశీల ఎక్కడికి వెళ్ళి ఉంటుందంటావు? ఎక్కడికి వెళ్ళి ఉంటుందంటారు? నన్నడుగు చెబుతాను. నీ కూతుర్ని చూడడానికి మొన్న పట్టణం నుంచి రాలే మోహన్, అతని దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ఇంకేం పని? అయ్యో రాత కాంతమ్మ, ఊరికే నోరేసుకు పడ్డావే గాని నువ్వు వట్టి పాతకాలం మనిషి. నా మాట విని రేపొద్దున బండికి దేవయ్యని పట్నం పంపుదాం. వాడు సుశీలను వెతికి తీసుకొస్తాడు. ఈ రాత్రికి ముహూర్తం తప్పకుండా యవతనవ హక్కుని పెళ్లి కూతురిని చేసేసి ముసిగేసి పెళ్లి ముగించేస్తాం. అమ్మో, ఆ లింగరాజు తెలిస్తే ఇంకేమైనా ఉందా? నా ముందు లింగరాజు ఒక లెక్క దమ. కాంతమ్మా, నువ్వేం మాట్లాడద్దు, మూల ఊరుకో. ఒరే దేవయ్య, అయ్యా నీ దగ్గర ఫోటోలు తీసే డబ్బా ఉందిగా? అవును, దాన్ని దులిపి రెడీ చేయి. ఎందుకు? ఏ చెప్తాను పదరా పెద్దమ్మా. బెదరగొట్టుకు, లేకపోతే ఇది కూడా పారిపోతుంది. చీరలు నగలు అని నీవేదే. అంత కనిపెట్టు ఉన్నాడా? ఆ పిచ్చి దానికి నగలు అన్ని ఇక్కడ పారిపోయింది. ఇదైతే నగలనే పారిపోతుంది. జాగ్రత్త. నేను ఇక్కడ కట్టుకునేటట్టు ఉండు. లింగరా చూసారంటే మూర్చిపోతాడు. వీళ్ళిద్దరి ఫోటో తీసి బంగారు ఫ్రేమ్ కట్టించాలి. అబ్బా నా తల్లే అమ్మ. ఒక్కరు గంధం బత్తాకాయలు యాపిల్స్ ఏమిటయా నాన్నత మీద సిట్టింగ్? ఇక్కడ కూర్చుంటే నీకేం పోయిందయ్యా? నాకేం పోలేదు, నీ గురించే చెప్తున్నారు. దూరంగా కూర్చోండయ్యా సరిగ్గా. పెళ్లికి పిలిస్తే మాత్రం పెళ్లి కూడా నెత్తులు కూర్చుంటావా? కాదంటే పక్కన కూర్చొని తాడు కట్టించుకో. ఏవయ్యా? అయ్యా ఉండవయ్యా. ఏమండి వీళ్ళందరినీ అలా తీసుకుపోయి కాఫీ టిఫిన్ అరేంజ్ చేయకూడదు? నిజమేనండి. అయ్యా అందరికీ కాఫీలు టిఫిన్లు రెడీ. సిద్ధాంతి, ఏమిటి పొగ? ఏం చేయమంటారు? ఇదంతా దేవయ్య గారి పని. పచ్చి పొలం దగ్గర నా మొహాలు పెట్టడం ఒక్కటి మండదు. అదేమిటండి మీరేగా తెమ్మన్నది పచ్చి పొలంలో? దేవయ్య నువ్వే తెమ్మన్నావట? ఏదో శాస్త్రానికి 2, 3 తెమ్మన్నాను. పచ్చి పొలంతో హోమం చేస్తే దాంపత్య జీవితం 10 కాలాల పాటు పచ్చగా స్ట్రాంగ్ గా వర్ధిల్లుతుందని శాస్త్రం. అలాగా? శాస్త్రంలో ఎలా ఉంటే అలాగే జరిపిస్తుంది. మధ్యన మనవాడి మీద కేకలేస్తారు ఎందుకు? మీరు పొగతో బాధపడతారని. పర్వాలేదు, కొంచెం సేపేగా ఓర్చుకుంటా. 4 పచ్చి పొలాలు తగ్గించి శాస్త్రోక్తంగా సాంప్రదాయ సిద్ధంగా జరిపిస్తుంది. అలా అన్నారు, బేషుగ్గా ఉంది. భుజం వెళ్ళిపోతున్నారు. అర్థంతో మేడం 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 ఇందులో 10 రూపాయలు ఇవ్వండి. వచ్చే పొగ కళ్ళు మండిపోతున్నాయి. అప్పనా అయ్యా నువ్వెందుకు రా ఇక్కడ? తోడు పెళ్లి కొడుకున్నాను. అదేమిటి అయ్యా చెప్పులు ఇక్కడ ఉన్నాయి? తీసుకెళ్ళి కొత్త చెప్పులయ్యా? కొత్త చెప్పులైనా సరే ఇక్కడ ఉండకూడదు. సరే రా, తీసుకెళ్ళి అవతల పారేసిన ఒకే కాపులో పడుకో. ఎక్కడా కాంతంలో ఎక్కడ వెళ్ళకూడదు. అదే వస్తున్నా వస్తున్నా. బాబాయ్ నువ్వు అడగట్టుకో. లింగరాజు గారు, ఆ కళ్ళజోడు ఎలా ఇవ్వండి? కళ్ళజోడా నీకెందుకయ్యా? నాకు కాదండి, అది మీరు ధరించకూడదు. ఎందుకని? విదేశీ వస్తువు చూడండి, మ్లేచ్చులు తయారు చేసింది ఏది కూడా శరీరం మీద ఉండకూడదని శాస్త్రం
ఉంటది. శాస్త్రం స్ట్రాంగ్ గా చెబితే తీసేయాల్సిందే. కాస్త నేత్ర శుద్ధి చేసుకోండి. సావధాన సాగులేండి మరీ అఘాయితున్నా. అప్పు తెచ్చుకోవడానికి సొంత కూతురు కొంత వస్తాడా? సుశీల అసలే తల్లి లేని పిల్ల. ఆ ముసలాడితో కాపం చేయమని రాజాడు కావాలి దేవుడు. అసలు ఆ పిల్ల ఒప్పుకుందా? ఒప్పుకుందా లేదు, ఎవరికి కావాలా? పెళ్లి జరిగిపోతుంది. సులగ్నే సావధాన రే రామశాస్త్రి సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. రే దేవయ్య ఇంగ్లందరూ పట్టుకోండి. ఏంటి? మంగళసూత్రం. జీవన హేతునా కంఠే పద్నామి సుభగే సంజీవనం మరుబరి కొనలేనురా మరుబరి కొనలేనురా కొనలేనురా మరుబ ఈ పాటికి లింగరాజు గారు కరెక్ట్ గా ఏం చేస్తుంటారు తెలుసా? లవ్వాడేస్తుంటారు. మాట్లాడు కోపమా సిగ్గా? పోనీ మాట్లాడడానికి సిగ్గైతే పాట లడ్డూలు తింటున్నావా? తిను తిను. పాపం ఎన్నాళ్ళ నుంచో మొహం వేసున్నావు. రేపు మన ఇంటికి పోతే నీకు పట్టెడు లడ్లు బుట్టెడు ఊర్లో చేయించి పెడతారా? అబ్బో అబ్బో నాకే నాకే నీకెత్తు నీకెత్తు. ఇంకా మాట్లాడావు అబ్బా. నువ్వు మాట్లాడితే నీ నోటి ముత్యాలు రాలిపోతాయా? నీ మధురస్వరంతో ప్రియాని ఒక్కసారి పిలిస్తే వినాలనుంది. చూసి చూసి ఏది చూడు చూడు చూడబ్బా. మోసం నువ్వా? అయ్యో అయ్యో ఇది మోసమే. దేవయ్యా దేవయ్యా ఎక్కడ నువ్వు? ఎవరికరా ఉడికేస్తాడు? ఎవరికరా ఉండవమ్మా. బ్రహ్మాండమైన స్లీపింగ్. అయ్యి స్లీపింగ్ పాడుగా కొంత ఉడిగిందయ్యా. అదెంగా దిగొచ్చాడు. సరే అండి పాడిపోయింది. లింగరాజు గారు పిల్ల కనిపించలేదని మీతో చెప్పిరమ్మని నేను పంపించాను బాబు. చెబుదామని మీ ఇంటికి వస్తే చెప్పకముందే డబ్బిచ్చి పంపించేశారుగా. రే సిద్ధాంతి, ఇదంతా నీ పన్నాగవా? పచ్చిపుల్లలు పొగేసి నా కళ్ళతోడు కాజేసి మూడదాని మీద తాళి కట్టిస్తావా? జిత్తులు మారినక్క. ఏమిటి మాటలు మహా జోరుగా రాణిస్తున్నావే. మంచి మర్యాద లేకుండా అరే ఒరే నోరు పారేసుకుంటున్నావే. ఆ మాటే తిరిగి నిన్ను నేనంటే ఏమవుతావు? మర్యాద ఇచ్చి పుచ్చుకోవయా లింగరాజు. ఎంత ధైర్యం వచ్చిందో నీకు? అక్కడ నమ్మిస్తా అన్నింటి చూస్తాను. ఎక్కడ పోతుంది?
అంత మందిలో నువ్వు అగ్ని సాక్షిగా తాళి కట్టిన అర్థానికి దానికి నోరు లేదు కానీ బుర్ర కూడా లేదనుకున్నావా? అది నీ పిల్లలని కోర్టులో దావా వేస్తే సాక్ష్యానికి ఏమీ కొడతలేదు. అందిస్తాడట పెద్ద మగాడు. అది కాదు సిద్ధాంతి గారు, నా మనిషివి కదా అని నువ్వు చెప్పినట్టల్లా చేస్తే ఇలా జరిగిందేమో అని. అలా మర్యాదగా అడిగితే నేను మట్టుకు ఏమంటాను? నేను చెప్తాను. నువ్వు ఓ ప్రక్క ఊరేగింపుతో తరలి వస్తుంది. ఇక్కడ పిల్ల మాయమైంది. పాపం వాళ్ళు మట్టుకు ఏం చేస్తా? ఆ పరిస్థితుల్లో పెళ్లి ఆగిపోయి అసలు సంగతి 10 మందికి తెలిస్తే పరువు తక్కువ ఎవరికి? నీకు. అది పాయింట్. ఇప్పుడు ఏం ముంచిపోయింది గనక నువ్వు సుశీలనే పెళ్లి చేసుకున్నావని ఊరందరూ అనుకుంటున్నారు. సుశీల ఎక్కడున్నా నీ భార్యే, అవునా? మరి సుశీల ఎక్కడున్నా వెతికి తెచ్చి నీకు అప్పచెప్పే బాధ్యత వాళ్ళది. అలాగే బాబు, అది ఎక్కడున్నా వెతికించి తీసుకొచ్చి నీకు అప్పచెప్తాం. నేను చెప్తానుగా, మీరు హాయిగా ఇంటికి పోండి. ఏమంటావు లింగరాజ్? ఊరికే కబుర్లు చెప్పడం కాదు, మీరు ఎక్కడ ఎతుకుతారో ఏ గంగలో దూకుతారో నాకు అనవసరం. నా భాగ్యం తీసుకొచ్చి నాకు అప్పచెప్పాలి. ఏం సిద్ధాంతి? రైట్. విన్నారుగా కాంతమ్మ? విన్నాను బాబు. ఏ పదవయ్యా, వచ్చిన పని అయిందిగా. రక్షించవరా నాయన నా తండ్రి.